ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యాన భాగము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఈ భాగములో మన అంశం ఏంటంటే, దేవుని పిల్లల గుర్తులు ఏమిటి? 5 నుంచి 8 వచనాలలో దేవుని పిల్లలు కాని వారి గుర్తులు, 9 నుంచి 17 వచనాలలో దేవుని పిల్లలైన వారి గుర్తులు. ఇవి మనము 5 నుంచి 17 వచనాల్లో ముఖ్య భాగాలుగా చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, రోమాపత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 17 వచనాలు, వచనము వెంబడి వచనాన్ని మీరు మాకు వివరిస్తుండగా మా మనోనేత్రాలు తెరచి వాక్యము అర్థమయ్యేటట్టు మాకు సహాయము చేయండి తండ్రి. ఎందుకంటే వాక్యము గ్రహింపు లేకపోతే ఆకానులా పడిపోతాం, గెహజీలా పడిపోతాం, లోతు భారీలా పడిపోతాం. అందుకని వాక్య గ్రహింపు మాకు దయచేసి తండ్రి, మీ కుమారుని స్వారూప్యం మాకు ప్రసాదించమని, మీ కుమారుని రాకకు క్షణ క్షణము సిద్ధం చేయమని, ఆందోళన సంఘటనలను విని బెంబేలెత్తిపోకుండా జీవంగల దేవుని చేతిలో నేనుండగా అవి నన్నేమి చేయలేవు అన్న నిశ్చయతతో నీ ప్రజలు బ్రతుకుదురుగాక. ఇలాగా స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, రోమా పత్రికను అర్థం చేసుకోవడానికి 3 విషయాలు చెప్పాను నేను మీకు. 1 నుంచి 8 అధ్యాయాలలో దేవుని నీతి యొక్క ప్రత్యక్షత. ఈ 8 అధ్యాయాలలో మనము సబ్ డివిజన్ చేశాం. నీతి ప్రత్యక్షత ఎందుకు అంటే, మనిషిలో ఏమున్నది? పాపం ఉన్నది. 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 20 దాకా. మళ్ళీ నీతి ప్రత్యక్షత ఎందుకు అనంటే, ఆ పాపము నుండి రక్షింపబడ్డానికి ఆ నీతి మనకు అవసరమైనది. మళ్ళీ 3, నీతి ప్రత్యక్షత ఎందుకు అంటే, ఆ నీతి పొందిన తర్వాత ఆ నీతిలో రోజు రోజు ఏమవ్వాలి? మనము ఎదగాలి. ఈ 3వ దాంట్లో ఉన్నాం మనం. మొదటిది వచ్చి 3వ అధ్యాయం 20 దాకా అయితే, రెండోది 3వ అధ్యాయం 21 నుంచి 5వ అధ్యాయం చివరి దాకా, 3వది 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం. అంటే ఈ అధ్యాయంతో ముగుస్తుంది. ఏంటది? నీతిలో ఎదుగుట ఎలా. దాని మీద మనం చాలా ప్రసంగాలు నేర్చుకున్నాం. నేను మీకు ఒక మాట చెప్పాను. అదేంటంటే, మీరు ఈ ప్రసంగాన్ని వినడానికి ముందు గత నెలలో ఈ ప్రసంగాన్ని వినిరండి అంటే, దీనికి ముందు ప్రసంగాన్ని ఎంతమంది చేశారో తెలియదు. ఏం చెప్పాను? దీనికి ముందు ప్రసంగం చూడకుండా చెప్పండి అంటే దాని అర్థం వినరాల మీరు.
ఇక నీకు మరణము లేదు, అది చెప్పాను. ఇక నీకు మరణము లేదు అంటే వాక్యం పట్ల మీరు శ్రద్ధను పెంచండి. యాంత్రిక భక్తికి పరలోకం దొరకదండి. మీరు వాక్యం పట్ల శ్రద్ధను పెంచండి. మీ కుటుంబం పట్ల, బిడ్డల పట్ల, మీ ఆరోగ్యం పట్ల, మీ దేహం పట్ల, ఈ దేహ సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధ ఉంచొద్దని కాదు, వాటికంటే ఎక్కువ ఆత్మ విషయంలో శ్రద్ధ పెట్టండి. అది ఓకే, ఇంక నుంచి అయినా చేయండి ఆ పని. మనము రోమాపత్రిక 8వ అధ్యాయం 1-4 ఇక నీకు మరణము లేదు, అది అంశం. సరే, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము అని అంటే దేవుని పిల్లల గుర్తులు. ఈ అంశములో 5-8 వచనాలలో 3 మాటలు చూడబోతున్నాం. దేవుని పిల్లలు కానివారి గుర్తులు. మొదటి గుర్తు 5-6 వచనాలు చూద్దాం. చదవండి. మొదటి గుర్తు, బైబిల్ తీయండి, అందరూ బైబిల్ తీయండి. రోమాపత్రిక 8వ అధ్యాయం వచనము వెంబడి వచనం గమనించండి. చదువుతుండగా చూడండి బైబిల్లో కరెక్ట్గా ఉన్నాయా, తప్పులు పోతే ఎక్కడెక్కడ తప్పులు పోయాయో లాస్ట్లో నాకు లిస్ట్ ఇవ్వండి, తాట తీస్తాను చదివేవాళ్ళని. చదువు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. ఒక పేరు పెట్టాం ఈ భాగానికి. ఏముంది బోర్డు మీద? శరీరానుసారమైన మనస్సు, లేదా ఇలా కూడా చెప్పుకోవచ్చు, శరీర విషయముల మీద మనస్సు ఉంచువారు. ఓకే, దీన్ని వివరిస్తాను ఇప్పుడు. శరీర విషయముల మీద మనసు ఉంచిన వారు బైబిల్లో ఎవరెవరు ఉన్నారు? లోతు భార్య ఆకాను, గెహజీ, ఏమండి, బిలాము, ఇస్కరియోతు, యూదా. ఓకే, మనము వీళ్ళందరి గురించి బైబిల్లో ఎన్నోసార్లు వినుంటాం కదా. వీళ్ళంతా శరీర విషయముల మీద మనసు ఉంచిన వారు. ఒక్క వ్యక్తి గురించి చెప్తాను ఈరోజు, ఏసావు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16లో ఈయన గురించి వ్రాయబడి ఉంది. ఎవరి గురించి? ఏసావు గురించి. ఏమని ఉందంటే అక్కడ, ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ మీరు గమనించండి, ఇతను చేసింది ఏంటి అని అంటే, ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళ సహోదరుడు యాకోబు వండిన చిక్కుడుగాయల కూర నాకు పెట్టమని అడిగాడు. దానికి తెలివిగా యాకోబు, నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇస్తే నేను చిక్కుడుగాయలు కూర నీకు పెడతా. బాగా వినండి. ఇప్పుడు చిక్కుడుగాయలు కూర విలువైనదా, జ్యేష్ఠత్వపు హక్కు విలువైనదా? ఎలా విలువైంది జ్యేష్ఠత్వపు హక్కు? అసలు జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఏంటి? జ్యేష్ఠత్వపు హక్కు అని అంటే, ప్రతి కుటుంబములో జ్యేష్ఠుడిలో నుంచి యేసుక్రీస్తు వస్తాడు. అది అంత విలువైంది జ్యేష్ఠత్వపు హక్కు. ఆ విలువను దేనికంటే తక్కువ చేశాడు? చిక్కుడుగాయల కూర కంటే తక్కువ చేశాడు. అదండి. దానికి వ్యభిచార అనే పేరు ఎందుకు వచ్చింది? అతను చేసింది ఏంటంటే చిక్కుడుగాయల కూర తిన్నాడు, జ్యేష్ఠత్వపు హక్కును వదులుకున్నాడు, దానికి వ్యభిచారి అని పేరు వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారం. అంటే నా ఆత్మ కంటే నేను దేహాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను అని అంటే ఇలా చెప్పాలి, ఆత్మ సంబంధమైన విషయముల కంటే శరీర సంబంధమైన విషయాల మీద నేను ఎక్కువ మనసు పెట్టడం, అది వ్యభిచారము. చూసండి, ఆ మాట వింటుంటేనే ఎంత బాధేస్తుందో. కాబట్టి మనం గుర్తించాలా, నేను ఇలాంటి వ్యభిచారం ఎక్కడ చేస్తున్నాను?
ఉదాహరణకి ఎప్పుడన్నా బై మిస్టేక్ అనుకో, అదే నో ప్రాబ్లం. రెగ్యులర్గా ఉదయాన్నే ప్రార్థించడం మానేసావు, కానీ టీ తాగడం మానలా. ఉదయాన్నే అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, అంటే డీప్గా ఆలోచించండి ఇది ఎంత వాస్తవమో ఎంత అవాస్తవమో. ఉదయాన్నే బైబిల్ చదవకుండా న్యూస్ పేపర్ చదువుతున్నా, ఉదయాన్నే దేవునితో కాసేపు గడపకుండా టీ తాగుతున్నా, అంటే నేను దేనికి ప్రథమ స్థానం ఇచ్చాను? దేహ విషయాల మీద. దేనికి ప్రథమ స్థానం ఇవ్వట్లేదు? ఆత్మ విషయముల మీద. దీన్ని బట్టి నేను ఏ వ్యభిచారం చేస్తున్నాను? ఎప్పుడన్నా అనుకున్నానా నేను వ్యభిచారం చేస్తున్నానని? అనుకోవాలా. అనుకుంటే ఆ పని మనం చేసి ఉండేవాళ్ళము. ఈరోజు ప్రభు మీకు చెప్తున్నాడు, మనము ఆత్మ విషయముల మీద మనసు పెట్టక శరీర విషయం మీద మనసు పెడితే వారు దేవుని పిల్లలు కారు కానీ అవుననుకుంటూ బ్రతుకుతున్నారు. అదేనండి మనల్ని మనము మోసం చేసుకోవడం. దేవుడు ఎక్కిరింపబడడు. ఓ మనుష్యుడా, ఏమి విత్తుదవో ఆ పంట కోస్తావు. దేవుని పిల్లలారా, భయముతోనూ వణుకుతోనూ ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు పెట్టండి. పెట్టకపోతే వాళ్ళెవరట? అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19లో 15 విషయాలు ఉన్నాయి, శరీర విషయాలు. ఎన్ని ఉన్నాయండి? 15. ఈ 15లో మొదటి మాట పేరేంటో తెలుసా అండి? జారత్వము. చూసారా? వ్యభిచారము. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని కూడా ప్రేమిస్తే అది వ్యభిచారము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ పని మనం చేయకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1లో ఏం చెప్పాడు? ఇదిగో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, మీలో జారత్వము ఉన్నది అన్న వదంతి కలదు. చూశారు? అట్టి వాడిని మీలో నుండి ఏం చేయాలి? మీరు వెలివేయాలి. కాబట్టి ఈ శరీర విషయాల మీద ఎక్కడెక్కడ మనకు మనసుందో దాన్ని ఏం చేయాలి? నరికేయాలి, వెలివేయాలి. నరికి కన్ను అభ్యంతరపరిస్తే నరుకు, చెయ్యి అభ్యంతరపరిస్తే నరుకు. అలా చేయని పక్షమున వారు దేవుని పిల్లలు కారు, వారు సైతాను పిల్లలు లేక శరీర సంబంధులు అని బైబిల్ చెప్తుంది. అయితే ఒక క్వశ్చన్ మార్క్, దేవుణ్ణి నమ్మిన వెంటనే పెను మార్పులు ఎవరికి రావు. నమ్మినప్పుడు ఈ శోధన అందరికీ ఉంటుంది. ఈ మాట ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో ఉంది. చదవమ్మ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవచ్చెను. ఆత్మ సంబంధమైన పరిపక్వత లేనప్పుడు మనం ఇంకా ఎక్కడున్నామట? ఏ దశలో? శరీర సంబంధులైన దశలో. ఇంకా మనము రూపాంతరం చెందల, ఎదగల, అక్కడ ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నామే, ఈ అనుభవంలో ఎవరైనా ఉంటే వాళ్ళు బాప్తీసం తీసుకున్నా, బల్ల తీసుకున్నా, చర్చికి వస్తున్నా ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు. వారు దేవుని పిల్లలలో లెక్కించబడరు అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ శరీర సంబంధులుగా లేదా శరీర విషయాల మీద మనసు పెడితే ప్రమాదం ఏంటో చెప్పేశాడు అక్కడే 6వ వచనంలోని. ఏమని? ఆత్మానుసారమైన మనసు జీవము, శరీరానుసారమైన మనసు ఫలితం కూడా చెప్పేశాడు. ఒకవేళ లేదండి నేను ఎప్పుడు శరీర విషయాల మీదే మనసు పెట్టొద్దు అనట్లేదు. ఎందుకంటే మనం తినాలి, తాగాలి, బతకాలి. డోంట్ మిస్అండర్స్టాండ్. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, దేవుని విషయాల కంటే శరీర విషయాల మీద మనసు ఎక్కువ చేయడము అన్నది అది దేవుని దృష్టిలో వ్యభిచారము. ఇప్పుడు తినాలి కదండి, తినాలా, తాగాల, బట్టలు ఉతుక్కోవాలా, ఇవన్నీ శరీర విషయాలే కాదనట్లా. దీంట్లో మళ్ళీ పాపాలు ఉన్నాయి. భార్య ఉంది, పొరుగువాని భార్యను ప్రేమించడం, భర్త ఉన్నాడు, పొరుగువాని భర్తను అదనమాట. కాబట్టి ఈ విధంగా మనం అన్నిటిని బేరీ చేసుకొని మనం స్వపరీక్ష చేసుకుంటూనే ఉండాలి. అలా చేసుకొని పక్షమున ఏమంటున్నాడంటే వారు దేవుని పిల్లలు కారు.
పాయింట్ 1 అయిపోయిందండి. పాయింట్ 1లో ఏం చూసామంటే, శరీర విషయముల మీద మనసు పెట్టేవారు దేవుని పిల్లలు కారు. వివరణ అయిపోయింది. ఇప్పుడు రెండో పాయింట్కి వస్తున్నాను. ఓకే, 7వ వచనం. 7వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఈ శరీర విషయముల మీద ఎవరైతే మనసు పెడతారో వారు దేవునికి లోబడరు. ధర్మశాస్త్రం అంటే వాక్యం అండి. ధర్మశాస్త్రం అంటే దేవుడండి, దేవునిలా, దేవుని చట్టము. వారు దేవునికి లోబడరు, ధర్మశాస్త్రమునకు ఎంత మాత్రమును లోబడరు. ఉందా మాట? ఉందా? చూసుకున్నారా? ఉందా లేదో? 7వ వచనంలో మాట ఉందా? సో శరీర విషయముల మీద మనసు పెడుతున్నాము అని మాకు ఎట్లా తెలుస్తుంది పాస్టర్ గారు అని అంటే, ఇప్పుడున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, కూర్చున్నారు, ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడు. ఈ వాక్యానికి మీరు లోబడితే మీరు శరీర స్వభావమును జయించిన వారు. లేదు, నేను వింటున్నా ఎప్పటి నుండో, కానీ నేను లోబడ్డము లేదు. త్రాగుడు గురించి మాట్లాడాడు, త్రాగుడు మానలేదు. స్మోకింగ్ గురించి దేవుడు మాట్లాడాడు, మానలేదు. సినిమా గురించి మాట్లాడాడు, మానలేదు. అబద్ధాల గురించి మాట్లాడాడు, మానలేదు. వడ్డీ వ్యాపారం గురించి మాట్లాడాడు, మానలేదు. అలా ఏ బలహీనత ఉందో మనకు తెలియదు, దేవుడు మాట్లాడతాడండి. మాట్లాడినప్పుడు నేను లోబడకపోతే అది దైవ పిల్లల స్వభావము కాదు. ఏదది? లోబడకపోవడం. ఉదాహరణకి, లోతు భార్య లోబడల, ఏమైంది? ఉప్పు స్తంభమయ్యింది. సౌలు రాజు లోబడల, ఏమయ్యాడు? చనిపోయాడు యుద్ధములో కదా. ఇలాగా ఎవరెవరు లోబడలేదు వాళ్ళందరూ ఏమయ్యారు? ఇస్కరియోతు యోధా ఏమయ్యాడు? ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. లోబడకపోతే వినాశనం, లోబడకపోతే ఉగ్రత. అయితే ఇప్పుడు ప్రశ్న, మన జీవితంలో ఎందుకు దేవుని మాటకు లోబడము లేదు? రోమపత్రిక 1:28 వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ అది నొల్లకపోయిరి గనుక. ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు నేను ఏం చేయాలి? వాక్యానికి చోటు అంటే అర్థం ఏంటి? వినడము, ఆలోచించడము, నిర్ణయము తీసుకోవడం. నేను ఆ పని చేయడం లేదంటే వాక్యానికి నేనేమి ఇవ్వడం లేదు? చోటు. మళ్ళీ ప్రశ్న, ఎందుకు ఒక మనిషి ఎన్నిసార్లు గద్దించినా లోబడ్డము లేదు? ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడ్డము లేదు? ఎన్నిసార్లు కళ దర్శనము ద్వారా మాట్లాడినా దేవుడు వినడము లేదు అని అంటే, కీర్తనల గ్రంథం 53వ కీర్తన 1వ వచనములో ఇలా ఉంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ఎందుకు అనుకుంటారు అని అంటే, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయు. ఉదాహరణకి, నాకు ఒక బలహీనత ఉంది అనుకోండి, ఏదైనా స్మోకింగ్ కానీ, అక్రమ సంబంధం కానీ, లేకుంటే ఇంకోటి కానీ, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహం, ఇలా ఉన్నాయి కదా. ఏదో ఒక బలహీనత ఉందనుకోండి. ఇప్పుడు దానికి దేవుడు అడ్డమైపోయాడు. దేనికి? నేను చెయ్యాలనుకున్న పాపానికి దేవుడు నాకేమైపోయాడు? అడ్డమైపోయాడు. ఇప్పుడు దేవుని యొక్క అడ్డు తొలగించుకుంటే నేను పాపం ఎలా చేయగలను? ఇష్టపూర్వకంగా, సంతోషంగా చేయగలను. ఎప్పుడైతే దేవుడు నా జీవితంలో ఎంటర్ అవుతాడో నేను చేయలేను. మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. మీరు మీ పిల్లల్ని అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఉదాహరణకి టీవీ చూడొద్దు అన్నారనుకోండి. ఎప్పుడైనా మీరు అలా చెప్పి వాడిని ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళారనుకోండి, ఆ రోజు వాడికి పండగ. ఎందుకంటే ఇప్పుడు నన్ను వద్దు అనేవాళ్ళు లేరు. అబ్బా రిలాక్స్, ఒరే మా మమ్మీ లేదు, ఒరే మా డాడీ లేడు, ఒరే నువ్వు కూడా వచ్చేరా అని పిల్లలు అంటారు. ఎందుకు? రోజు ఇది చేయొద్దు, అది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అనే వ్యక్తి ఇంట్లో సేమ్ పరిస్థితి ఇక్కడ కూడా అంతే. దేవుడు నాకు లేడు అనుకుంటే నాకు అసలు బాధే లేదు. దేవుడు ఉన్నాడు అనుకుంటేనే నాకు తంట. ఎందుకంటే ఉన్నాడు అనుకుంటే చూడొద్దు, వినొద్దు, ఆలోచించొద్దు, ఊహించొద్దు, ఇవన్నీ వస్తాయి. లేడనుకుంటే అది నా భ్రమ. నేను ఏ పాపమైనా చేయొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. దేవుని పిల్లలారా, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు ఎందుకు లోబడ్డం లేదు మనిషి.
కారణం ఏం చెప్పాను? చోటు ఇవ్వనందున. మళ్ళీ ప్రశ్న, ఎందుకు చోటు ఇవ్వట్లేదు మనిషి అని అంటే, నా పాపానికి దేవుడు ఏమైపోయాడు? అడ్డమైపోయాడు. అందుకే దేవుడు లేడని నాకు నేనే గీత గీసేసుకున్నాను అనుకో, ఇక నా జోలికి రాడు. ఎవరు? దేవుడని రాడు, నిజంగా రాడు. ఎందుకు రాడనంటే, దేవుడు ఎవరిని బలవంతంగా చెయ్యి పట్టుకొని ఆదామును ఆపాడా? అట్లా ఎవరిని ఆపడు. నువ్వు పాపం చేస్తుంటే చేయి పట్టుకొని, నువ్వు నీ పాపం చేయొద్దు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు నరకనికి పోతావు అన్నాడు. మానవుని స్వేచ్ఛను అరించేవాడు దేవుడు కాడు. భయపెట్టి బెదిరించి మనల్ని మార్చేవాడు మనము నమ్మిన జీవం గల మన దేవుడు కాడు. మనకు స్వేచ్ఛనిచ్చి నీ మైండ్ని, నీ మనసును ఉపయోగించుకొని ఏది సత్యమో ఏది అసత్యమో నువ్వు ఎరిగి నీవు వస్తే అప్పుడు నీ చేతులు చాపి అక్కున చేర్చుకునే దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు. ఎంత మంచి దేవుడండి. అందుకే చూడండి, తప్పు చేసిన వెంటనే ఎవరు చచ్చిపోవట్లా. ఎందుకని? వాడికి దేవుడు అవకాశము ఇస్తున్నాడు. ఎన్ని తప్పులో ఓయ్ బాబు, మీకు మీరు ప్రశ్న వేసుకున్నారు ఎప్పుడన్నా? నాకు నేను ప్రశ్న వేసుకొని ఎక్కుళ్ళు పెట్టి ఆడిస్తానండి. అవును, ఎక్కుళ్ళు పెట్టి ఎన్ని అవకాశాలు ఇచ్చాడో దేవుడు నాకు. అలాంటి అవకాశాలు దేవుడు ఇవ్వకపోయి ఉంటే ఈరోజు మీ దగ్గర నిలబడేవాడిని కాదు. నేను ఎప్పుడు కనుమరుగైపోయి ఉండేవాడిను, నరకములో ఉండాల్సిన వాడిని నేను. సో అవన్నీ స్మరణకు తెచ్చుకున్నప్పుడు కృతజ్ఞత వస్తుంది. అవన్నీ స్మరణకు తెచ్చుకున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలేము. అవన్నీ స్మరణకు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ పాపము చెయ్యలేము. కాబట్టి లోబడిన వారు దేవుని పిల్లలు కారు. అంటే దాని అర్థం ఏంటంటే, కంటిన్యూగా ఎన్ని సంవత్సరాలన్నా కానివ్వండి, లోబడరిక వీళ్ళు అంతే, కంటిన్యూ పాపం చేస్తూనే ఉంటారు. విధేయత చూపరు. పాయింట్ 2 అయిపోయిందండి. పాయింట్ 3, దేవుని పిల్లలు కారు అనడానికి 3వ కారణం అదేంటంటే 8వ వచనానికి వస్తున్నాం ఇప్పుడు మనం. 8వ వచనంలో మనకేం కనబడుతుంది అని అంటే, వీరు దేవుణ్ణి సంతోషపెట్టరు. 3వ కారణం చెప్పండి. వీరు దేవుణ్ణి సంతోషపెట్టరు. నేను ఇప్పుడు చూడండి, లోబడిన వాడు, పిల్లలు మాట వినట్లేదు, తల్లిదండ్రులకి ఏముంటుంది? దుఃఖం. మాట వింటే తల్లిదండ్రులకి ఏం కలుగుతుంది? సంతోష. ఉదాహరణకి తల్లి అలసిపోయింది, కూర్చుంది, ఒరే నా ప్లేట్ ఇరా అనగానే వాడు గబగబా ప్లేట్ తెచ్చింది, నాకన్నే నా పూజే, వాడు ప్లేట్ నేను పో అన్నాడు అనుకో, ఎందుకురా హింస పెడతావు? ఓపిక లేదురా, ఓపిక ఉన్నంత వరకు చేసి పెట్టానురా, ఓపిక లేనప్పుడే రా అడుగుతున్నాను ప్లేట్, నేను ధ్యానం అన్నాడు అనుకో, ఎట్లుంటుంది ఒకసారి ఊహించుకోండి. కొట్టే ఆవేశం ఎక్కువై, బాబా ఉద్రేకాలు ఎక్కువైతే చేతిలో కత్తో లేకుంటే కొడవలో లేకుంటే చేతులు ఎదుంటే గిరాస్తారు, అదే విషయం. అలాంటి ఆవేశం ఏమీ లేని కొన్ని మంచి తల్లులు ఉంటారు, వాళ్ళు లోన్ ఎక్కువ మిలిపోతారు. ఈడెప్పుడు మారుతాడు, ఈడెప్పుడు బాగుపడతాడు. దేవుని పిల్లలారా, దేవుడు కూడా ఏడుస్తున్నాడని మీకు తెలుసా? ఏమండి, కీర్తన గ్రంథం 78వ కీర్తన 40వ వచనములో దేవుని ఏడుపు గురించి రాయబడి ఉందండి. కీర్తన గ్రంథం 78వ కీర్తన 40వ వచనం. అరణ్యములో వారు ఆయన మీద తిరుగుబడ్డారు, లోబడలేదు. ఏం జరిగింది? ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో, అండర్లైన్ చేసుకోండి అందరూ, ఎన్ని మారులో ఆయనను దుఃఖపెట్టిరి. చెప్పండి, లోబడిన వారంతా దేవుణ్ణి ఏం చేస్తున్నారు? దుఃఖపెడుతున్నారు. మీకు తెలుసా అండి, నువ్వు ఈరోజు తాగుతావు, ప్రభువా నన్ను క్షమించమంటావు, మళ్ళీ పోయి తాగుతావు. అలా ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు యేసు ప్రభు ఏడుస్తూనే ఉన్నాడండి. ఎంతమందికి ఇది గెస్ చేశారండి? ఎంతమంది గెస్ చేశారు ఈ విషయం? నువ్వు ఒక అబద్ధం ఆడితే ఎన్నిసార్లు ఈరోజు ఇంకా ఆడను ప్రభు అంటావు, దేవుడు దాన్ని ఓకే అంటాడు, మళ్ళీ ఆడుతావు, ఏడుస్తాడండి ఆయన. ఇదొక్కటే కాదండి, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అన్ని రకాల పాపం విషయంలో మనము కానీ ఏడవకపోతే ఆయన ఏడుస్తాడు. ఎందుకు? నువ్వు ఆ విషయమై
నిజముగా పశ్చాత్తాపము లేక ఉన్నావని ఏడుస్తున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29-30లో మీ నోట దుర్భాష ఏదైనానో రానియకూడి అని వెంటనే మీ పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకూడి. విన్నారండి, బూతు మాట్లాడితేనే ఏడుస్తున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. నోరు జారితే నువ్వు తొందరపడి ఒక బూతు భర్తనన్నా లేక భార్యనన్నా లేక పిల్లలు, మీరు అనుకోవచ్చు నేను ఎవరిని అనలేదు, మా ఆవిడనన్నా, నేను ఎవరిని లేదు, మా ఆయనన్నా, నేను ఎవరిని లేదు, మా పిల్లోడినన్నా. నువ్వు ఎవరినన్నాను, నీ నోట బూతు రాగానే ఆయన ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడండి? ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు. అందుకే నేను ఆ నీచమైన ఆ పాపము నేను చేస్తుంటే ఆయన తట్టుకోలేక ఏడుస్తాడు. దేవుని పిల్లలారా, కొట్టినా కూడా ప్రేమతోనే ఉంటుందండి దెబ్బ. ప్రేమతోనే ఉంటుంది. ప్రేమతో ఆ దెబ్బ కూడా ప్రేమతోనే ఉంటుంది. దిద్దుకుంటామని, సరిచేసుకుంటామని, మారుతామని అట్లా కొడతాడండి, అంతే. కక్షతో కొట్టడు దేవుడు ఎప్పుడు కూడా. మనల్ని వీడు పోతే ఇంకొకడు అవుతాడు ఆ టైపు దేవుడు కాదండి మనం ఆరాధించే దేవుడు. మనల్ని సంపాదించుకోవడానికి చివరి దాకా ప్రయత్నం చేస్తాడండి ఆయన. ఎలాగంటే నీకు ఇవ్వబడిన స్వేచ్ఛతో. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే అండి, మొదటి భాగం అయిపోయింది. ఏంటి మొదటి భాగం? మనం ఇప్పుడు దాకా ఏం చూసాం? దేవుని పిల్లలు కాని వారి గుర్తులు. చెప్పండి. 1, శరీర విషయముల మీద మనసు ఉంచువారు. 2, శరీరానుసారమైన మనసు దేవునికి లోబడిన వారు. 3, శరీరానుసారమైన మనసుతో దేవుణ్ణి సంతోష పెట్టని వారు. ఈ 3 గుర్తులు ఎవరిలో ఉంటాయో వారు దేవుని పిల్లలు కారు. అయితే ఇప్పుడు దేవుని పిల్లలు లిస్ట్ చూద్దాం. దేవుని పిల్లలైన వారి గుర్తులు ఏమిటి? పార్ట్ 2కి వచ్చామండి. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 9వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఈ 9 నుంచి 17వ వచనంలో 3 మాటలు చూడబోతున్నాం. 9 నుంచి 11వ వచనంలో మొదటి మాట, పరిశుద్ధాత్మ జీవము కలిగిన వారు. ఓకే. 12 నుంచి 13 వచనాలు, పరిశుద్ధాత్మ జీవముతో పాపాన్ని జయించువారు. ఓకే. 14 నుంచి 17 వచనాలు, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన వారు. ఈ 3 లక్షణాలు ఎవరికి ఉంటాయో వారే దేవుని పిల్లలు. ఇప్పుడు వివరిస్తాను. ఓకే. బైబిల్ చూసుకోండి. బైబిల్ ప్రతి వచనాన్ని వివరిస్తున్నాను, మీరు గమనించాలి. ఓకేనా? ఇప్పుడు 9వ వచనానికి వస్తున్నాను. 9వ వచనములో ఏముంది చూద్దాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక మనిషిలో అడుగు పెట్టగానే వారు ఆత్మ స్వభావము గలవారు. అంటే అర్థము జీవం గలవారు అని అర్థం. ఒక మనిషిలో పరిశుద్ధాత్మ అడుగు పెట్టగానే ఆత్మ స్వభావం గలవారంటే అర్థం చెప్పండి. జీవం గలవారు అని అర్థం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 చూడకుండా చెప్పండి. వానిలో ఆయన బీజము ఉండును. బీజం అంటే స్వభావం, జీవము. ఓకే. కాబట్టి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలోనికి వచ్చాడో అది ఆయన స్వభావము. ఆయన స్వభావమే మన ఆత్మకు జీవము. ఓకే. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఈ జీవము ఏం చేస్తుంది చూడండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ 10వ వచనం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఎవరమట? జీవం గలవారమే. వచ్చినప్పుడు ఏమొచ్చింది? స్వభావం అంటే జీవం. జీవం ఎంటర్ అయిన తర్వాత జీవం పోదు. ఆ జీవం ఏం చేస్తుంది? మనలో నివాసం చేస్తుంది. మనలో నివాసం చేసినప్పుడు మన ఆత్మ ఏం కలిగి ఉన్నాడు? జీవం కలిగి ఉన్నాడు. అంటే ఒకప్పుడు ఏమి లేకునింది మన ఆత్మకు? జీవం. జీవము అంటే దేవునితో సంబంధము లేదు అని. అందుకే చూడండి, ఇక మీదట దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను. అంటే పరిశుద్ధాత్మ ఎక్కడికి వచ్చాడు? మనలోనికి వచ్చినటువంటి విషయము నేను అనుభవించినప్పుడు ఆ అనుభూతిని ఎత్తి ప్రార్థించుట ఆత్మతో. అంటే నా ఆత్మలో సత్యమనే దేవునిని ఆరాధిస్తున్నానని అర్థం. మరి ఇది వరకు ఆత్మకు అలాంటి విమోచన జరగలేదు కనుక దేంతో ఆరాధించేవాడు? మీకు పోయిన నెలలో చెప్పాను ఈ విషయం. శరీర
ఆచారాలతో. అందరు చెప్పండి, శరీర ఆచారాలతో. ఈ శరీరాచారాలను బట్టి మనిషి దేవునికి దగ్గర అయ్యాడా? కాలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దగ్గరయ్యే రక్షణ కార్యము సిలువులో జరిగించాడు. ఓకే, సరే వినండి జాగ్రత్తగా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏమొస్తుంది? జీవము. 2 నివాసం చేసినప్పుడు ఏమొస్తుంది? సమృద్ధి, జీవం. మళ్ళీ చెప్పండి, పరిశుద్ధాత్మ ఒక మనిషిలో ఎంటర్ అయినప్పుడు ఏమొస్తుంది? జీవం. ఆ పరిశుద్ధాత్మ నివాసం చేస్తూ ఉంటే ఏమొస్తుంది? సమృద్ధి, జీవం. ఇప్పుడు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నాకు సమృద్ధి జీవము వస్తుంది అనడానికి దేవుడిచ్చిన వనరులు ఏంటి చెప్పండి? వాక్యము, ప్రార్థన. ఇప్పుడు మళ్ళీ వెనక్కి పోదాం. లోబడినప్పుడల్లా ఆత్మకేమొస్తుంది? జీవం. ప్రార్థించినప్పుడల్లా ఆత్మకేమొస్తుంది? జీవం. ఆ ప్రార్థించినప్పుడు మనలోనికి ఎవరు ఊదబడుతున్నారు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఎంతగా కలిగితే అంతగా మనం ఏమవుతాం? జీవములో ఎదుగుతాము. చూసారు ఎంత అద్భుతమైన మాట. వీళ్ళు దేవుని పిల్లలు. మళ్ళీ ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ జీవం మనలో ఉన్నప్పుడు చూడండి, ఉదాహరణకి నువ్వు ప్రాణముతో ఉన్నావనడానికి దేహానికి ఏముంటాయి? ఆకలి, ఇంకా దాహము, ఇంకా నిద్ర, ఇవన్నీ కోరికలు. అప్పుడు బతికున్నాడా చచ్చాడా? బతికున్నాడు. చచ్చినోడు వెళ్ళి ఆకలి అంటాడా? చచ్చినోడి దగ్గరికి దాహం అంటాడా? అండు. ఎందుకు? చచ్చిపోయాడు. అట్లాగే నాలో పరిశుద్ధాత్మ జీవం ఉన్నాడు అంటే నా ఆత్మ బతికున్నాడా చచ్చిపోయాడా? ఎవరు మాట్లాడలా? బతికున్నాడు. నా ఆత్మ బ్రతికున్నాడు అనంటే నా ఆత్మ ఏం కోరుకుంటుంది? ప్రార్థన. ఇంకా ఏం కోరుకుంటుంది? వాక్యం. ఇంకా ఏం కోరుకుంటుంది? ఫెలోషిప్. ఎవరితో? దేవునితో. గుడ్ ఆన్సర్. ఈ కోరిక నాకు ఉంది. ఆ కోరిక అడిగినప్పుడల్లా, ఇప్పుడు దానికి నీకు దాహం అనే కోరిక వచ్చింది. ఈ కోరిక నువ్వు తీర్చకపోతే ఒక రోజు బతుకుతావు, 2 రోజులు బతుకుతావు, నెల బతుకుతావు, ఆ తర్వాత చచ్చాల్సి. ఆకలి అన్నప్పుడు నేను పెట్టను అన్నావు అనుకో, అప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది? ఒక నెల, 30 రోజులు, 20 రోజులు ఉంటుంది, చచ్చిపోవాల్సిందే. అట్లాగే ఆత్మ కూడా రోజు ప్రార్థన రా. నాకు టైం లేదు, నాకంతా బిజీ షెడ్యూల్, నాకు అస్సలు టైం లేదు అన్నాం అనుకో, ఆత్మ ఏమైపోతుంది? ఆధ్యాత్మికంగా పతనమైపోతుంది. నోట్ దిస్ పాయింట్. దేవుని పిల్లలారా, నీవు నేను దేవుని పిల్లమనడానికి మొదటి నిదర్శనం చెప్తున్నాను. ఆయన వచ్చినప్పుడు ఏమొస్తుంది? జీవం. ఆయన మనలో నివసించినప్పుడు ఏమొస్తుంది? సమృద్ధి, జీవం. ఈ జీవంకున్న పవర్ ఏంటో చెప్తాను ఇప్పుడు. 11వ వచనం చూడండి ఒకసారి. బైబిల్ చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 9, 10 అయిపోయింది. 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ, ఏ జీవమైతే పరిశుద్ధాత్మ అయితే దేవుని ఆత్మ అయితే క్రీస్తుని మృతుల్లో నుంచి లేపిందో, మీలో నివసించిన ఎడల, అలాగే ఆ పరిశుద్ధాత్మే ఆ జీవమే మనలో ఉంటే, మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు, మృతులలో నుండి క్రీస్తును లేపిన ఆ దేవుడు చావునకు లోనైన నీ శరీరమును కూడా నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఏమి వండర్ఫుల్ వర్డ్ అండి. అంటే దీనికి ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకప్పుడు నీ శరీరమును పాపమునకు దాసోహం అయిపోయింది, ఆ కారణము చేత నీ ఆత్మ చచ్చిపోయింది. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు, ఆ ఆత్మ ద్వారా మన ఆత్మ బ్రతికింది. ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన ఒకరోజు మళ్ళీ ఆ శరీరమును జీవం పోసి దేవుడు లేపబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంత భావగర్భితమైన బ్రతుకు జీవితము క్రైస్తవుడుకు ఉందని తెలిసి ప్రార్థించకుండా ఉండగలమా? చెప్పండి సార్. ఒకవేళ మనం ప్రార్థించట్లేదంటే అర్థం ఏంటండి? వారు దేవుని పిల్లలు కారు. ఏమండి, ఇంత వివరంగా, ఇంత క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు ఇన్ని విషయాలు దేవుడు బోధించినా మనము వినకపోతే మనకు పుట్టగతులుండవు. చాలామంది ఒకవేళ ఇన్ని వినకుండా, లోబడకుండా నరకానికి వెళితే ఈ ప్రసంగాలన్నీ గుర్తు చేస్తాడు దేవుడు. అక్కడ వాళ్ళకి ఏమి మిస్ కాకుండా గుర్తు చేస్తాడు. ఏడుస్తారు, కుమిలిపోతారు, అల్లాడిపోతారు. ఎవరైతే లోబడతారో పరలోకంలో వారి ఫలం అధికమవుతుంది. వాళ్ళు బహుగా ఆనందిస్తారు. ఎంత సంతోషిస్తారు, ఇక వర్ణించలేం. ప్రభువా, ముందుగానే నాకు ఎన్ని ఇప్పుడు చూడండి, మీరు ఎన్ని తెలియదు మీకు. రేపు ఇప్పుడు ఏమి వింటున్నారు అవి కళ్ళారా చూడబోతున్నారు పరలోకంలో. అప్పుడు మీ ఆనందానికి ఇంకా అద్దులు ఉండవు. మీరు ఏ బోధలు వింటున్నారో అవే రేపు పరలోకంలో చూడబోతున్నారు. మీ ఆనందానికి అద్దులు ఉండవు. ప్రభువులో
ఎంత సంతోషిస్తారో. ఏమండి? కాబట్టి జీవానికి అంత శక్తి ఉంది. ఓకే, పాయింట్ 1 అయిపోయింది. ఏం చూసాం? పాయింట్ 1, పరిశుద్ధాత్మ జీవము కలిగిన వారందరూ కూడా దేవుని పిల్లలే. దేవుని పిల్లలే వీళ్ళు. దానికి గుర్తులు ఏం చెప్పాను? వచ్చినప్పుడు జీవం వస్తుందని చెప్పాను. 2, నివాసించినప్పుడు సమృద్ధి జీవం వస్తుందని చెప్పాను. 3, ఆ సమృద్ధి జీవము ఒకరోజు మనల్ని ఏం చేస్తుంది? మన ఆత్మనే కాదు, శరీరాన్ని కూడా లేపుతుంది అని 3 విషయాలు చెప్పాను. అయితే అలా లేపాలంటే ఏం చేయాలి? పాయింట్ 2 చూడండి, ఆ సీక్వెన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. పాయింట్ 2 ఏం చెప్పాను చూడండి, ఒకసారి బోర్డు మీద చూడండి. మీకు సెల్లో పంపించాను. ముందుగానే ఎందుకు పంపించానంటే మీరు కొంచెం స్టడీ చేసి వస్తారని, ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ అని. మీకు కష్టపడి ముందుగానే ఇంత కష్టపడి పంపడంలో ఉద్దేశం ఏంటంటే కొంత మనసు పెట్టి స్టడీ చేస్తారని వాక్యం. ఓకే, 2వ పాయింట్కి వచ్చేటప్పటికి ఆ పరిశుద్ధ ఆత్మ జీవముతో మనం ఏం చేయాలి? పాపాన్ని జయించాలి. ఇప్పుడు జయించే విధం నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనలో ఏముంది? 9 నుంచి 11 వచనాల వరకు ఏముంది? పరిశుద్ధాత్మ జీవం. ఈ జీవం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఇప్పుడు మనము పోరాటములో, యుద్ధములో గెలవాలి. ఇది కొంచెము జాగ్రత్తగా క్యాచ్ చేయాలి సుమా. మీకు నాటకీయంగా కూడా చెప్తాను, ఓకేనా? ఎవరైనా ఒకరు నేను పిలుస్తాను, రెడీగా ఇక్కడికి రావాలి. నాటకీయంగా కూడా చెప్తాను మీకు, వినండి. 13వ వచనంలో ఏముంది అని అంటే, 12వ వచనం అటు ఆపుదాము, తర్వాత వివరిస్తాను. 13వ వచనంలో ఆత్మ చేత ఏం చేయాలి? మనము శరీరక్రియలను చంపాలి. బాగా వినండి. ఒక మనిషి ఇంకొక మనిషిని జయించాలంటే ఏముండాలి? ఈ మనిషి దగ్గర, ఆ మనిషి కంటే ఈ మనిషి దగ్గర బలం ఉండాలి. బలం ఉంటే చాలదు, ఎక్సర్సైజ్ కూడా, అంటే వ్యాయామం కూడా ఉండాలి. తిని ఈ చేయి పైకి లేపనంటుంటే వాడు ఏం చేయలేడు మళ్ళీ. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మన ఆత్మకు దేవుడు ఏమిచ్చాడు? జీవం అంటే ఆత్మకి ఏమొచ్చింది? బలం. ఇప్పుడు నేను ఆత్మ, పరిశుద్ధాత్మ జీవము బలముతో నేనేం చేయాలి? నా శరీర స్వభావాన్ని చంపాలి. చెప్పండి, ఏం చేయాలి? నా స్వభావాన్ని చంపాలి. ఇప్పుడు మొదటంతా ఏం చూసాం మనము? శరీర విషయాలు, అది జారత్వము, అపవిత్రత, కామకత్వము, ఏదన్నా కానీ మీకు అన్నీ తెలిసిన విషయాలే. వాటి అన్నిటినీ కూడా మనము జయించడానికి గతంలో మన దగ్గర ఏమీ లేదు, శక్తి లేదు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? శక్తి. ఆ శక్తి ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మలు ఏమున్నది? జీవం. ఆ జీవం ఎవరికి వచ్చింది? మన ఆత్మ పరిశుద్ధాత్మ ఇద్దరు ఏమైపోయారు? ఏకమై. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆత్మ అనే మాట పెద్ద అక్షరంలో ఉంటుంది. మీరు గమనించండి, 13 సార్లు ఉంటుంది. అందులో 3 సార్లు మన ఆత్మ పరిశుద్ధాత్మ క్యాచ్ చేయలేము, అట్లుంటుంది. మీరు తర్వాత స్టడీ చేసుకోండి ఇంటికి వెళ్ళి. దాని అర్థం ఏంటంటే ఇద్దరు కలిసి అని అర్థం. మీరు ఆ ఆత్మ అన్న దగ్గర మన ఆత్మ గురించి మాట్లాడుతున్నట్టే ఉంటుంది, కానీ ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మీరు గమనించండి, మీరు ఆ 3 ఆల్ దగ్గర కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. మిగతా అన్ని పరిశుద్ధాత్మని అర్థమైపోతాయి. 3 ఆల్ దగ్గర మాత్రం కన్ఫ్యూజ్ అవుతాం మనం. మన ఆత్మ గురించి అంటే మన ఆత్మ గురించి మాట్లాడినప్పుడు చిన్న ఉంటుంది, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు పెద్ద ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మన గురించి మాట్లాడినప్పుడు అది నా ఆత్మ గురించి మాట్లాడుతున్నాడా, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్న కన్ఫ్యూజను. మీరు డెప్త్గా ఆలోచిస్తే ఇద్దరు కలిపి మాట్లాడుతున్నాడు. ఇద్దరంటే ఎవరు? పరిశుద్ధాత్మ, మన ఆత్మ, ఇద్దరు ఏకమై ఉన్నారు అన్న భావాన్ని వివరిస్తాడు. ఓకే, నేను మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు ఇదంతా వివరిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, పాయింట్ 1 అయిపోయింది కదా. పాయింట్ 2లో మనము యుద్ధం చేస్తున్నాం. ఎవరితో? పాపంతో యుద్ధం చేయడానికి మన దగ్గర ఏముంది? జీవం. ఈ జీవము ఎలా వచ్చింది? ప్రార్థన వాక్యం, అది సమృద్ధి జీవం. ఈ యుద్ధం చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. అది 12వ వచనం. ఏముంది 12వ వచనంలో? మనము శరీరానికి లోబడుటకు శరీరమునకు రుణస్థులము కాం. ఓకే, ఎవరైనా ఒక వ్యక్తి రండి నా దగ్గరికి, నాటకీయంగా చూపిస్తాను. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర నిలబడితే నాటకీయంగా చూపిస్తాను. రుణస్థులము కాం. ఇప్పుడు నువ్వు కూడా రా నాన్న, త్వరగా రండి, నిలబడండి, ఇద్దరు నిలబడండి, త్వరగా రండి, వచ్చి నిలబడి చెప్తా, నాటకీయంగా చూపిస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఈ అబ్బాయికి 10 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. 10 100 ఎంతో అనుకోండి. ఎంత ఇచ్చాడు?
వీళ్ళిద్దరిలో ఎవరికి ఎవరు రుణమో చెప్పండి. శ్యాముకి పాలు రుణస్థుడు. ఓకేనా? ఎన్నిసార్లు అడిగినా చెప్పండి. ఇట్లా ఒకరోజు పట్టుకున్నాడు ఎవరిని? పాలును పట్టుకుని ఏం చేస్తున్నాడు ఈయన? చెప్పండి. కొడుతున్నాడు. ఈయన ఇయ్యాల్సింది వాస్తవేనా? చెప్పండి. వాస్తవమే. కానీ ఆయనకి ఇచ్చే శక్తి ఆయన దగ్గర లేదు. ఇప్పుడు నేను చూసా ఈ దృశ్యాన్ని. అన్న ఎవరిని? ఈయన్ని. అర్థమైందా? అప్పుడు వెంటనే ఈయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఈయన? ఆయన నాకు బాకీ. అప్పుడు నేను అన్నాను, నీకు ఎంత బాకీ? చెప్పాడు. 100, 1000 రూపాయలు చెప్పాడు. వెంటనే నా జోబిలో నుంచి తీసి ఏం చేశాను? ఇచ్చేసాను. తీసుకున్నాక మళ్ళీ చేయెత్తాడు పైకి. మీకు అర్థమైందా పాయింట్? తీసుకున్నాడు. వెంటనే ఈయన ఆగల, ఎత్తిన చెయ్యిని ఇలా పట్టుకున్నాడు ఈయన. నోట్ దిస్ పాయింట్. అప్పుడైందా? అప్పుడు డబ్బులు ఇచ్చింది ఎవరు? నేను ఆగల, మళ్ళీ నేను ఎంటర్ అయ్యాను. ఇద్దరం కలిసి ఏం చేసాం? చితక బాదాం. ఇక జీవితంలో అడగల. కొట్టండి చప్పట్లు. అదే ఇక్కడ జరిగింది. అదే. మనము పాపానికి ఏమి కాము, రుణస్థులము కాము. ఆ రుణము ఎవరు చెల్లించారు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు అను ఆయన జీవము అను ఆత్మ, నా ఆత్మ ఒకటై పాపాన్ని జయించడం ప్రారంభమైంది. అది నీకు అర్థం కాకపోతే, అర్థమైందా? ఇంకా నాకు డబ్బులు ఇవ్వాలంటాడు ఈయన. నీకెందుకు ఇవ్వాలంటాడు ఆయన. వడ్డీ ఉందంటాడు ఈయన. ఎంత వడ్డీ అంటాడు? ఎంతైనా వేసుకుంటాడు. ఆయనకేమి, నీ గురించి కదలే. అర్థమైందా? లూసిఫర్ అంతే. మీరు వెళ్ళండి చెప్తా. కాబట్టి ప్రతిరోజు వాడు పని ఏంటంటే మనల్ని శోధించడమే. మనము రుణస్థులము అన్న విషయం నా బుర్రకు అర్థము కాకపోతే నేను పాపానికి లొంగిపోతానండి. మరి రుణస్థులము కానప్పుడు నాకేముంది? జయించే ఈయన ఎవరికి బాకీయో ఆ పాపమని యజమానుని జయించే శక్తి నా దగ్గర ఉందని తెలిసి కూడా ఆ పని నేను చేయకపోతే, అక్కడే ఉంది, చావవలసిందే. ఉందమ్మా మాట. చచ్చిపోతాను అంతే ఖచ్చితంగా. ఆత్మీయంగా నేనేమైపోతాను? మళ్ళీ బలహీనమైపోతాను, దేవునికి దూరం అయిపోతాను. కాబట్టి అది ఎరిగి ఇప్పుడు మీరు ఏం చేయండి? ఆత్మ చేత ఈ పాప స్వభావాన్ని, శరీరక్రియలను మీరు చంపండి. వారు దేవుని పిల్లలు. అర్థమైందా? శోధిస్తాడా రోజు మనల్ని? చెప్పండి. ఒకటి పోతే ఒకటి ఏదో ఒకటి శోధిస్తూనే ఉంటాడు మనల్ని. శోధించిన ప్రతిసారి ఏం చేయాలా? అర్థమైందా? బాకీ ఉన్నంత వరకు చేయి పైకి ఎత్తాడు శ్యాము. బాకీ తీర్చగానే భయపడిపోయింది. ఎందుకు? బాకీ తీరిపోయింది కదా, ఇంకేం మాట్లాడతాడు? పాపం ఏం మాట్లాడలేకపోయాడు. అలాగే పాప స్వభావము ఎప్పుడైతే మనము ఎదిరిస్తాం, అది కూడా చెప్తున్నానండి. మనము పశ్చాత్తాపపడకుండా, క్రీస్తు రక్తంలో కడగబడకుండా, నా పాపమంతయు ఆయన మీద వేసుకొని దానికి రావలసిన శిక్ష యేసు ప్రభు సిలువలో అనుభవించాడని నాకు అర్థము కాకపోతే వాడు ఎప్పటికీ నా యొద్ద నుంచి పోడు. ఇప్పుడు చెప్తాను. ఈ భాగాన్ని ధ్యానించి నిద్రపోయిన ఇక లేస్తాను. నీకు పెట్టాను కదా వాక్యం, ఆ టైంలో లేచాను. ఆ లేచేటప్పటికి ఒక దర్శనం చూశాను నేను. ఏంటి ఆ దర్శనం అంటే, ఒక భయంకరమైన నల్లటి రూపాలు కలిగినవి ఉన్నాయి. అవి ఒక 6 అనుకుంటా, నేను కరెక్ట్గా తెలియదు. చాలా అవి ఆ పక్కన కొందరు మనుషులు ఉన్నారు. వాళ్ళతో ఏం చెప్తున్నాయంటే, మీతో నేను యుద్ధం చేయాలి అని చెప్తున్నాయి. ఆ పక్కన మనుషులతో ఏం చెప్తున్నాయి? మీతో మేము యుద్ధం చేయాలి అంటే. అక్కడ ఎలా అంటే, దానికి ఆ దర్శనంలో నేను చూస్తున్నటువంటిది ఏంటంటే, దానికి ఒక న్యాయపరమైన యుద్ధం ఉంది. 6 ఒకసారి రావడానికి లేదు, ఒక్కొక్కటి రావాలి. ఒక్కొక్క వ్యక్తి దాన్ని యుద్ధము చేసి ఓడించాలి. సో ముందు ఒకటి వచ్చింది. అది ఎలా ఉందంటే, పక్కన ఏ మనిషి కూడా ఖచ్చితంగా దాని రూపం చూసి నేను దీంతో యుద్ధము చేయలేను, ఖచ్చితంగా చెప్పండి, నేను ఓడిపోతాను. కానీ ఆ దర్శనంలో ఆ పక్కన వాళ్ళు మరుగైపోయారు, నేను ఎంటర్ అయిపోయాను. బాగా వినండి. దర్శనంలో
పక్కన వాళ్ళు మరుగైపోయి నాకు కనపడలా, నేను ఎంటర్ అయిపోయాను. నేను ఈ మధ్య ఒక కొత్త బైబిల్ కొన్నా, చాలా పెద్దది, అంటే పెద్ద అక్షరాలు. ఆ బైబిల్ నా చేతిలో ఉంది. ఈ బైబిల్ని తీసుకొని నాకు ఎదురుగా ఉన్న ఆ నల్లటి రూపం దగ్గరికి వెళ్ళి, యేసు నామమున నీవు బలహీనమై పడిపోదువుగా కన్నా పటాపంచలు అయిపోయినాయి. అంతే, పడిపోయింది. తప్పన ఎలాగంటే ప్రాణము, జీవము అంటే దానిలో ఉన్న ప్రాణం కోల్పోయి దపాను కింద పడిపోవడం చూశాను నేను. నాకు అర్థం కాల. నేను మళ్ళీ ప్రభువుని అడిగాను, ప్రభువా దీని భావం ఏంటి అన్న. నువ్వు చదివావే రోమాపత్రిక 8వ అధ్యాయము, ఇప్పుడు మనం ఏం చదివాము? 12వ వచనము, మనము రుణస్థులము కాము అని నువ్వు ఎరిగినప్పుడు, నా శక్తితో నువ్వు ఆ మాట పలకగానే నీ కంటికి కనబడని అదృశ్య రూపములో ఉన్న దురాత్మలు అలాగే పడిపోతాయి. అది పాప స్వభావమైన, అది కామ స్వభావమైన, అది అపవిత్ర స్వభావమైన, అది పేకాట స్వభావమైన, అది త్రాగుడు స్వభావమైన, అది వ్యభిచార స్వభావమైన, అది ఏ రకమైన పాపమైన ఆ అపవిత్ర ఆత్మలు కూలిపోతాయి. ఎంత ఆనందం వేసిందో ఆ దర్శనం చూశాక. అబ్బా, ఇక నేను ఉండలేనంత, అసలు నాకు ఎంత, అసలు ఎలా దేవుణ్ణి కొనియాడాలో కూడా అర్థం కానంత అయిపోయింది నా పరిస్థితి. ఎంత అద్భుతమైన దర్శనం అండి. అదే ధ్యాసతో పనుకున్నాను. ఈ భాగం ధ్యానం చేస్తూ 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 ఆ దర్శనం చూశాక అనిపించింది, చాలాసార్లు డిస్టర్బ్ చేశాడు వాడు నన్ను, చాలాసార్లు భయపించాడు. నేను దేవునిలో తక్కువ ఉన్నప్పుడు చాలాసార్లు పడిపోయిన వాస్తవాలే. నేను ఎప్పుడైతే ఈ దైవశక్తిని, ఈ సమృద్ధి జీవాన్ని అనుభవించడం ప్రారంభించానో, వాడు ఓడిపోయాడు, దేవుడు గెలిచాడు. నేను గెలిచాను అన్నట్లా మళ్ళీ అది గర్వం అవుతుంది. ఏమన్నాను? వాడు ఓడిపోయాడు, దేవుడు. ఎందుకంటే ఆ శక్తి నాది కాదు, అది ఎవరిది? దేవునిది. దేవునికే మహిమ కలుగును గాక. ఓకే, పాయింట్ 2 అయిపోయింది. పాయింట్ 2 అయిపోయింది. పాయింట్ 3 ఫైనల్కి వచ్చాం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, మొదట ఏం చూసాం? పరిశుద్ధాత్మ జీవం. రెండో పాయింట్ ఏం చూసాం? ఆ జీవముతో రోజు యుద్ధమే, గెలవడమే, ఇంకంతే. రోజు ఏదో ఒక శోధన, తిట్టడం అనే శోధన, అబద్ధం అనే శోధన, ఏదన్నా కానీ దాన్ని జయిస్తూనే ఉండాలి. ఓకేనా? రైట్. కాబట్టి వీరి పిల్లలు. మూడోది ఆత్మ, పరిశుద్ధాత్మ. 14 వచ్చిన ఏమని చూడండి. ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారు. ఆత్మ చేత చూడండి. ఆత్మ చేత అన్న దగ్గర ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడే వారంతా ఎవరు పిల్లలట? ఇప్పుడు చూడండి, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క నడిపింపు. 4 విషయాలు చెప్తా, నోట్ చేసుకోండి. పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు 4 పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా? వరుసగా చెప్పేస్తాను. ఇప్పుడు చూడండి, 15వ వచనం చదువు పాప. 15వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. పరిశుద్ధాత్మ నడిపింపుకు మొదటి గుర్తు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ. ఏమి అద్భుతమైన ఓడండి నిజంగా అది. మరలా భయపడుటకు. అమ్మా, గతంలో భయపడ్డామా మనము? ఎస్. ఎందుకు? మన ఆత్మ బ్రతికి లేదు, చచ్చిపోయిన స్థితిలో ఉంది. ఇప్పుడు మన ఆత్మ ఏమైంది? బ్రతికింది. మన ఆత్మలు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. ఆత్మ వల్ల ఏమొచ్చింది? ఆత్మకు జీవము. ఆ జీవము నాకు ఏమిచ్చింది? పాప స్వభావాన్ని చంపే. ఈ కారణము చేత నా ఆత్మ దేవునికి ఏమయ్యాడు? ఇక్కడ ఉందిరా, దత్తపుత్రము అంటే అర్థం ఏంటి? లీగల్గా నన్ను దేవుడు కుమారుడుగా చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, కడుపున పుట్టిన బిడ్డకు, దత్తం చేసుకున్న బిడ్డకు తేడా చెప్పండి. కడుపున పుట్టిన బిడ్డకు దత్తం చేసుకున్న, దత్తం అంటే లీగల్గా రాసుకోవాలి. ఊరికే నువ్వు నా కొడుకు అంటే కుదరదు. వాళ్ళ బంధువులు కేసేస్తే డబ్బులు పోతాయి. ఖచ్చితంగా లీగల్గా రాయాలి. అర్థమవుతుందండి? ఇది లా, చట్టం. ఎవరైనా మనము ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని తీసుకుంటే అది బంధువులకు తెలుసు కాబట్టి అలా తీసుకున్నది. ఎప్పుడైనా వాళ్ళు కేసేస్తే ఆస్తి పోతుంది. అందుకని ఆస్తి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? లీగల్గా దత్తం చేసుకోవాలి. ఆ లీగల్గా దత్తం చేసుకుంటే పుట్టిన బిడ్డకు, అడాప్ట్ చేసుకున్న బిడ్డకు తేడా ఏంటి? ఏం చెప్పట్లా మీరు? మీకు ఇవన్నీ తెలియదా? ఈక్వల్ కంటే ఎక్కువ. గుర్తుపెట్టుకోండి.
కడుపును పుట్టిన బిడ్డ కంటే దత్తం చేసుకున్న బిడ్డకే ఎక్కువ రైట్స్ ఉన్నాయి అండి. మన ఆత్మను దేవుడు చెప్పండి పరిశుద్ధాత్మను ఇచ్చి లీగలుగా రాసేసుకున్నాడు, నీవు నా బిడ్డవు. ఇది పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న పాయింట్ 1. పాయింట్ 2, అది ఎలా పాస్టర్ గారు మీరేమో చెప్పేస్తారు, మాకేం అర్థమవుతుంది? ఓకే, 15 వచ్చిన 2 లైన్ చూడండి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏం చేస్తున్నాడయ్యా? అబ్బా, ఇది ఎబ్రీ భాష అండి. మన తెలుగులో కూడా ఇదే వాడతామండి. మూల భాషలో ఒరిజినల్గా ఎబ్రీ భాషలో అబ్బా అంటే తండ్రి. మా వినాలి అయ్యా, వినాలి. దేవుడు మనకు తండ్రి, మనము ఆయనకు పిల్లలమనడానికి ఏంటయ్యా ఆధారము? నీవు పెట్టే మొర. మళ్ళీ కన్ఫ్యూజన్ ఇక్కడ. వాళ్ళు కూడా పెడతారు ఇదే మొర. వాళ్ళంటే ఎవరా? అయ్యో, పైన మీరు మొదటి భాగం చూశారు కదా, దేవుని పిల్లలు. ఇదే సేమ్ డైలాగ్. తండ్రి ఎక్కడున్నావయ్యా, ఒకసారి కనికరించయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా అంటే సేమ్ డైలాగ్. వీళ్ళు కూడా అబ్బా తండ్రి అని. ఇప్పుడు ఇంతకు ఎవరు పిల్లలు? చూసావా ఎంత కన్ఫ్యూజను? సేమ్ ఇద్దరు అదే ప్రార్థన చేశారా? ఇద్దరు ఎక్కడుంది బైబిల్లో? మర్చిపోయారు మీరు. లూకాసు 18వ అధ్యాయంలో ఏం చేస్తున్నారు? దేవాలయంకి వెళ్ళి పదజాలములో తేడా ఉంది, పలుకులు ఒకటే, దేవుడన్న పలుకు ఒకటే, కానీ అర్థమవుతుందా? వాడిలో ఏమీ లేదు, కృతజ్ఞత లేదు. వాళ్ళలో ఏముంది? గర్వపు మాటలు. వీళ్ళలో ఏమున్నాయి? కృతజ్ఞత. నోట్ దిస్ పాయింట్. ప్రార్థించేటప్పుడే అందుకే హృదయము నిండిన దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం మనం. పరిశుద్ధాత్మ నడిపింపుకు రెండో గుర్తు మన పలుకులు. అబ్బా తండ్రి. ఏమండి, భర్త ఇవ్వలేని ఆదరణ, భార్య ఇవ్వలేని ఆదరణ, పిల్లలు ఇవ్వలేని ఆదరణ, తల్లిదండ్రులు ఇవ్వలేని ఆదరణ, నైబర్స్ ఇవ్వలేని ఆదరణ, అందరూ ఒకటై నిన్ను వెలివేసిన పరలోక పట్టణమంతా నీ పక్షాన నిలబడే ఆధిక్యతను యేసు ప్రభు మనకిచ్చాడు. పరలోక సైన్య సమూహము, పరిశుద్ధులు, దేవదూతలు నీ పక్షాన ఉన్నారు. అన్న నీకు దూరం అయ్యాడా? తమ్ముడు నీకు దూరం అయ్యాడా? తోబుట్టువులు నీకు దూరం అయ్యారా? రక్త సంబంధులు నీకు దూరం అయ్యారా? నానుకున్న వారు వదిలిపెట్టారా? నిందలు వేశారా? అబండాలు వేశారా? ఒంటరివాడు అయ్యావా? ఒంటరిదాన్ని అయిపోయావా? నానేవారు నీకు లేరా? అయ్యో, రాత్రింబగళ్ళు కన్నీళ్ళే అన్నపానాలుగా మిగిలిపోయాయా? వార్త, శుభవార్త. ఈ సర్వలోకాన్ని ఏకచక్రాధిపతిగా పరిపాలిస్తున్న దేవుడు నీకు తండ్రి అయ్యాడని నీకు తెలుసా? ఆయన పిల్లలు, ఆయన పరిశుద్ధులు, ఆయన దూతలు నీకు పరిచారకులయ్యారని నీకు తెలుసా? ఆ స్థాయికి నువ్వు ఎదగాలి, ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. దేవుని పిల్లలారా, ఇది రెండో విషయం, పరిశుద్ధాత్మ నడిపింపుకు రెండో విషయం. ఇక పరిశుద్ధాత్మ నడిపించే మూడో పద్ధతి ఏంటంటే 16వ వచనం. ఆయన మనలో ఉండి ఏం చేస్తాడు తెలుసా? ఆయన పిల్లలమని. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడట? సాక్ష్యం. ఎందుకమ్మా భయపడతావు? ఎందుకు బాబు భయపడతావు? ఎందుకయ్యా కుమిలిపోయావు? ఎందుకమ్మా కుమిలిపోయావు? ఇదిగో ప్రభు నీతో లేడా? ఇదిగో పరలోక సైన్య సమూహము నీతో లేదా? ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను నట్టేట్లో ముంచి వేస్తాడా? ఆ పలుకులు ఆత్మ పలుకులు కావా? ఆ స్వరం దేవుని స్వరము కాదా? ఆ స్వరము నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? దేవుని పిల్లలారా, ప్రజలు నన్ను అడుగుతారు, పాస్టర్ గారు మీకు బోరు కొట్టదా అని. ఎస్, ఇలాంటి స్వరం వింటే బోరు ఎలా కొడుతుందండి? ఇలాంటి అనుభూతి దేవునితో ఉంటే బోరు ఎలా కొడుతుందండి? నేను సత్యం చెప్తున్నా, బయట నాకు బోరు, దేవుని దగ్గర నాకు ఆనందం.
బయట నేను ఎక్కువ సమయం గడపనండి, ఎక్కడ గడపను. సమయము దొరికితే నాకు దేవుడు దేవుడు బైబిలు ప్రార్థన. ఎందుకంటే నాకు ఎప్పుడు బోరు కొట్టలేదు దేవుని దగ్గర. నేను దేవుని రుచి చూడనప్పుడు బోరు కొట్టిందండి. నేను దేవుణ్ణి అనుభవించినప్పుడు నాకు బోరు కొట్టిందండి. నిద్ర కూడా పోయానండి. కానీ అనుభూతి ఆ క్రీస్తు స్వారూప్యములోనికి రూపాంతరం చెందే కొలది నాకు బోరు కొట్టలేదండి. కాబట్టి నడిపింపుకి ఇది 3వ గుర్తు. మొదటి గుర్తు ఏం చెప్పానండి? దత్తపుత్రులం. 2 ఏం చెప్పానండి? అబ్బా తండ్రి అనే పిలుపు. 3 ఏం చెప్తున్నానండి? పరిశుద్ధ ఆత్మ మనము దేవుని పిల్లలమని ఏమిస్తున్నాడు. ఇక ఫైనల్ 4వ గుర్తు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, జాగ్రత్తగా వింటున్నారు కదూ. ఓకే, 17వ వచనం చదువు పాప. 17వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా విన్నారా? వారసులము. విన్నారా? ఏమైపోయాం మనం? దేనికి? ఏమండి, దేనికి వారసులం? ఇప్పుడు చూడండి, మీ కొడుకున్నాడు, మీ ఆస్తికి ఎవరు వారసులు? కొడుకు వారసులు, అంతేనా? ఎంత ఉంటే అంత, ఓకేనా? అలాగే మనవాళ్ళు కూడా వారసులే. సరే, ఇక దేవుని ఆస్తి ఎంత ఉందో చెప్పండి ఒకసారి. అమ్మ 5 రొట్టెలు తీసుకున్నాడు, 2 చేపలు తీసుకున్నాడు, పురుషులు 5, స్త్రీలు 10 అనుకోండి. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు. పురుషులే కదా తక్కువ, స్త్రీలు ఎక్కువ కదా ఎక్కడ చూసినా. 10,000 వాళ్ళు, 5,000 పిల్లలు, ఒక 5,000 వేసుకోండి. మొత్తం ఎంత? 5 రొట్టెలు. ఇక ఆయన దగ్గర ఎంత ఉందో ఒకసారి ఊహించుకోండి సార్. అసలు దేవుని దగ్గర ఎంత ఉందో ఊహించుకోండి. ఇప్పుడు చూడండి, నీళ్ళు తాగుతున్నాం. ఎంతమంది తాగుతున్నారు నీళ్ళు? వస్తున్నాయా? తోడుతుంటే ఊరుతూనే ఉంది. రోజు అందరం గాలి పీల్చుకుంటున్నామా? మరి ఇంకా గాలి ఉందా? అయిపోలేదు గాలి. ఆ మధ్య అయిపోయింది కరోనా టైంలో. అదేలేరా, ఆక్సిజన్ అయిపోయింది కదా, అందుకే సిలిండర్ వచ్చింది. అర్థమైందా? అప్పుడప్పుడు దేవుడు ఇలా పెడతాడు. ఒరే, ఇంత ఇస్తే ఎప్పుడు నా గురించి ఆలోచించలేదురా, కరోనా గురించి ఏం ఆలోచించావురా నువ్వు? దేవుడు ఒక అవకాశం ఇస్తాడు మనకు. మీరు ఒకసారి ఊహించుకోండి దేవుడు ఎంత ధనవంతుడు. ఒకసారి ఊహించుకోండి దేవుడు ఎంత ఆస్తిపరుడు. ఏమండి, ఇది మెళ్ళో 1-2 సవర్లు బంగారు వేసుకోవడానికి అష్ట కష్టాలు పడి, అర్థమైంది? నువ్వు బొందేసుకుంటావు పాపం, అది తీరా తెగిపోతే కింద పడద్దో తెలియదు, లేకపోతే ఏ దొంగ రాత్రి వచ్చి లాగేస్తాడో తెలియదు. ఎన్ని తిప్పలో పాపం. అవన్నీ దేవుడు తెలుసు. నా బిడ్డకు బంగారం అంటే ఇష్టమని తెలిసి నీకు బంగారు వీధిలో ఏర్పాటు చేశాడు. మనులతోనూ మాణిక్యములతోనూ కోట గుమ్మములను దేవుడు నీ కోసం కట్టబోతున్నాడు. పరలోకములో కట్టుతూ ఉన్నాడు. ఏమండి, ఎటు చూసినా బంగారమే, మేలిమి బంగారం. ఈ భూమి మీద ఒరిజినల్ బంగారంతో వస్తువు తయారవ్వదు, ఎంతో కొంత కలపాల. కానీ పరలోకంలో కల్తీ లేని బంగారంతో దేవుడిని కడుతున్నాడు. నమ్ముతున్నారా? ఏమో పాస్టర్ గారు, అయ్యో ద్రాక్ష పళ్ళు అని నక్క చూసి, ఓ ద్రాక్ష పళ్ళు, ఏమి ద్రాక్ష పళ్ళు, అది అందక తలికి పుల్లని ద్రాక్ష అని అన్నట్టుంది మా బతుకు అనుకున్నారా? లేదు, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. యేసయ్య పుట్టుక ఎంత వాస్తవము, యేసయ్య మరణం ఎంత వాస్తవము, రిజరెక్షన్ ఎంత వాస్తవము, పరలోకం కూడా అంతే వాస్తవం. దేవుని రాజ్యం కూడా అంతే వాస్తవం. చదువు పాప, కంప్లీట్ చేసి ముగించుకుందాం. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఈ వారసులమయ్యి పరలోకం అంతా మంది అవ్వాలంటే ఏం చెయ్యాలో చెప్తున్నాడు ఇక్కడ. చదువు. ఆయనతో శ్రమపడిన ఎడల, అది అసలు కథ. క్రీస్తుతోడి వారసులు ఏం చేయాలంట? నీకు పూలేసి, నీకు దండేసి, నీకు సాలువ కప్పి, నా కన్నే నా బుజ్జే అంటే రాదు. ఏంటది? ఏమన్నాడు చూడు, ఎట్టబోల్చాడా? యేసు క్రీస్తుతో శ్రమపడాలంట. మనం ఊపిరుంటే ఉప్పుగళ్ళు అమ్ముకున్నాం బతదు. ఈ ఒక్క మాట మాత్రం చెప్పకండి, శ్రమ మాత్రం వద్దు, ఆశీర్వాదాలు చెప్పండి. ఆశీర్వాదాలు మేడల మీద మేడలు చెప్పండి, కార్ల మీద కార్లు చెప్పండి, ఐశ్వర్యం అలాగే పొంగి పొర్లుతుంది అది చెప్పండి.
దేవుడు అన్నాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి, మీకేం కావాలో అది ఇస్తాను. కారా ఇస్తాను, ఇల్లా ఇస్తాను, కానీ అది ఇస్తే నువ్వు నాకు దక్కవు. ఇది ఇస్తే నీ మనసంతా నా మీద ఉంటుంది. అది పోయినా నన్ను కోల్పోవు, కానీ దాని మీద మనసుంటే నన్ను కోల్పోతావు. ఏం చెప్పాడండి? ఆయనతో చెప్పండి అందరూ, శ్రమ పడాలి. బంగారు జనరల్గా మనం ఎలా శుద్ధి చేస్తాం చెప్పండి? నిమ్మకాయ ఇంకా చింతపండు వేస్తామా? మరి లోన సంగతో పైన చేసావు, లోన సంగతో చూడండి. మారు మనసు పొందాం, ఓకే, బాప్తిజం తీసుకున్నాం, ఇది పైన శుద్ధి. మరి లోన శుద్ధి ఎవరు మాట్లాడలా? లోన శుద్ధి ఎవరు చేస్తారండి? దేవుడు. ఎలా? తోడబెల్లం పెట్టి ముటిక్కాయ వేసి, అర్థమైందా? అదే కరోనా, అదే జబ్బులు, అవే బాధలు, అవే సమస్యలు, అవే కష్టాలు. ఎందుకు? నిన్ను సువర్ణం వలె మార్చడానికి. ఏం చెప్పాడండి? ఏమన్నాడు? ఆయనతో పాటు మనం ఏం పొందాలి? ఫలితం. చదువు పాప. ఫలితం, ఫలితం అక్కడే ఉంది ఆ వచనంలో. తోడి వారసులము. ఆ కొడక పూర్తి చేయరా, మళ్ళీ చదువురా, మళ్ళీ చదువురా. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. అది చదివింది అమ్మాయి, చదివిందని చెప్తుంది. క్రీస్తుతో మనం ఏం పొందుతామంట? మహిమ. మహిమ పొందాడు యేసుప్రభు. ఎప్పుడు పొందాడు? తిరిగి లేచిన నీవు పునరుద్ధాన శరీరములో అడుగు పెట్టినప్పుడు. ఏమి మహిమ అండి, ఏమి మహిమ అండి. ఏమండి, 10,000 శారీ కట్టుకున్న పీటెత్తుకొని తీసుకెళ్ళాల్సిన పరిస్థితి ఎక్కడ నలిగిపోతాం. ఏమండి చెప్తున్నా మాట సామెత, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నాం, మళ్ళీ కర్ర తీసుకొని బూజు తుడుచుకునే పరిస్థితి. కానీ యేసయ్య కట్టిన ఇంటికి బూడు తుడుచుకునే పని లేదు, ఈ ఇంటికి వస్త్రాలు ధరించే పని లేదు. మహిమ వస్త్రాలతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. మహిమ. ఏమండి, మహిమ. లైఫ్నే దేవుడు చేంజ్ చేయబోతున్నాడు. నీ రూపురేఖల్నే దేవుడు మార్చబోతున్నాడు. కావాలా నీకు భాగ్యం? కావాలా నీకు ఆనందం? కావాలా నీకు సంతోషం? ఎస్ అని నువ్వంటే బల్లలో చెయ్యేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడు. ఒకటి, శరీర విషయముల మీద మనసు పెట్టద్దు. 2, అలా మనసు పెడితే దేవునికి నువ్వు లోబడవు. 3, దేవునికి లోబడిన వారంతా దేవుణ్ణి సంతోషపెట్టరు, వీరు దేవుని పిల్లలు కారు. ఎవరు దేవుని పిల్లలు? 1, పరిశుద్ధాత్మ వారిలో అడుగుపెట్టినప్పుడు. 2, వారిలో నివాసము చేసినప్పుడు. ఆ జీవం ఏం చేస్తుందట? యేసయ్య శరీరం లేపినట్టు మనల్ని కూడా చావుకు లోనైన శరీరాన్ని లేపుతుంది. అట్టి జీవంతో రోజు మనం ఏం చేయాలి? పాపాన్ని జయించాలి. ఇలా జయించే వారిలో ఏముంటుంది? ఆత్మ నడిపింపు. 1, నడిపింపేంటి? నువ్వు దేవునికి ఏం చేయబడ్డావు? దత్తపుత్రం. 2, నడిపింపేంటి? త్వరగా చెప్పండి, టైం అయిపోతుంది. 2 నడిపింపేంటి? అబ్బా తండ్రి. 3 నడిపింపేంటి? నువ్వు చూసారండి, నువ్వు దేవుని బిడ్డవని సాక్ష్యం. 4 నడిపింపేంటి? యేసు క్రీస్తుతో నీవు కూడా తండ్రికి వారసు. యేసు క్రీస్తులాగా నువ్వేం పొందుతావు? మహిమ. అయితే నువ్వు యేసు క్రీస్తులాగా భూమి మీద ఏం చేయాలి? శ్రమ. ఆయన కొడితే భరించాడా? నువ్వు కూడా భరించు. సహించాడా? సహించు. ఓర్చుకున్నాడా? ఓర్చుకున్నాడు. క్షమించాడా? క్షమించాడు. ప్రార్థించాడా? ఎవరికి ఇది స్వరం చూడండి ఎంత స్లో అయిపోయిందో. చెప్పండి త్వరగా. భరించాడా? ఇవన్నీ నువ్వు చేస్తే ఆయన ఎలా దేవునికి కుమారుడో నువ్వు కూడా అలాగే దేవునికి పెట్టావు. ఆయన ఎలా మహిమ పొందాడో నువ్వు కూడా అలా మహిమ పొందుతావు. అలా ఎలా తండ్రికి వారసుడయ్యాడో నువ్వు కూడా దేవునికి వారసుడు వారసురాలు అవుతావు. ఎలా పరలోక మహాపట్నములో ఆ దేదీప్యమానమైన దివ్యలోకములు ఆయన ఉన్నాడు, నువ్వు కూడా యుగయుగాలు యేసుతో రాజ్యం ఏలబోతున్నావు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను కాక. అందరూ లేచిన పడతాం, అందరూ లేచిన పడదాం. ఓకే, బల్ల తీసుకుంటున్నామండి. ప్రభు బల్లలో చేవేస్తున్నాం. ఈ చేవేసేటప్పుడు మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఎక్కడ జారిపోయాను? ఎక్కడ పడిపోయాను?
ఎక్కడ దేవునికి నేను ఆయాసకరంగా జీవించాను, ఎక్కడ నేను ఇంకా ఏ విషయంలో దేవునికి లోబడలేదు, ఇంకా ఏ ఏ విషయాల్లో దేవుణ్ణి నేను సంతోషపెట్టలేదు, ఎక్కడెక్కడ నేను దేవుణ్ణి దుఃఖపెడుతున్నాను, అబద్ధములు ఆడా, బూతులు మాట్లాడా, వాక్యానికి లోబడక, ప్రార్థన చెయ్యక, వాక్యమును ప్రేమించక, ఏ ఏ విషయాలలో నేను దేవునికి దుఃఖము కలిగిస్తున్నాను అని మీకు మీరే స్వపరీక్ష చేసుకొని 2 minutes లేదా 3 minutes టైం ఇస్తున్నా, ప్రార్థన చేయండి. స్టార్ట్. మౌనంగా ఉండొద్దండి, ప్లీజ్ మౌనంగా ఉండొద్దు.
మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈరోజు మీరు దేవుని పిల్లల గుర్తులు ఏమిటో చెప్పారు నైనా. ఈ శ్రేష్టమైన నీ వాక్కుల కొరకు మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు నీకే కలుగునగాక. మీరే మాట్లాడారు, మీరే మీ స్వరం మాకు వినిపించారు. నీ దాసుడు నిష్ప్రయోజకుడైన దాసుడు. నీ దాసుడు కేవలం నీ చేతిలో ఒక బోర మాత్రమే. కాబట్టి మీరు మాట్లాడారు గనుక యుగ యుగములు మహిమ నీకే కలుగునుగాక. నీ స్వరమని గుర్తించి ఎంతమంది వాక్యానికి లోబడ్డారో వారు దీవించబడుదురుగాక. వారు సైతాన్ని జయించుదురుగాక. వారు పాపాన్ని జయించుదురుగాక. వారికి జయ జీవితం కలుగునుగాక. వారికి ఆత్మ నడిపింపు సమృద్ధిగా కలుగునుగాక. యేసు నామమున రొట్టె పరిశుద్ధమగునుగాక. యేసు నామమున ద్రాక్షరసం పరిశుద్ధమగునుగాక. యేసు నామమున ఈ వస్తువులు పవిత్రపరచబడునుగాక. తండ్రి, అయోగ్యముగా కాక భయముతో వణకతో రొట్టెని తీసుకొని ద్రాక్షరసం తీసుకొని తండ్రి, బలహీనులు, రోగులు హఠాత్తుగా మరణానికి గురి కాకుండా నైనా స్వపరిశీలన చేసుకొని చెయ్యేస్తే లోకంతో పాటు మాకు శిక్ష లేదు. కాబట్టి ఇంకా పవిత్రతలు, ఇంకా పరిశుద్ధతలు, ఇంకా నీతిలో నేను నీ పిల్లలు ఎదుగునట్లు దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే.